మర్చిపోయాను. అబ్బా పర్లేదు, అయితే ఇప్పుడు గుర్తొచ్చింది కదా. ఎవరైనా నన్ను ఫాలో అయిపోవాల్సిందే. ప్రతి గురువారం రాత్రి 9 గంటలకు నమస్తే, వెల్కమ్ టు జమ్నీ న్యూస్. తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల ప్రాబల్యం మొదలవుతుందా? చాప కింద నీరులా నక్సల్స్ తమ వ్యూహాలను అమలు చేస్తున్నారా? మళ్లీ పంచా విసరడానికి సిద్ధమవుతున్నారా? వీటన్నిటికీ ఈ మధ్య తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు నిజమనే చెప్తున్నాయి. మొన్న ఖమ్మం, నిన్న కరీంనగర్, నేడు నల్గొండ. నక్సలైట్ల పేరుతో వెలుస్తున్న ఫ్లెక్సీలు, గోడ పత్రాలు పోలీసులకు పాటు ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నల్గొండలోనైనా ఏకంగా సీఎం కేసీఆర్ ఖబర్దార్ అంటూ పట్టణంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే పేరుతో ముద్రించిన ఫ్లెక్సీలు నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపాయి. గత 2 రోజుల క్రితం నల్లగొండ పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలిలో, ముఖ్యంగా జిల్లా ఎస్పీ నివాసానికి కోతవేటు దూరంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఖబర్దార్ అంటూ హెచ్చరికలతో ఫ్లెక్సీలు కట్టిన 6 వ్యక్తులను పోలీసులు పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసీఆర్ ఖబర్దార్, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఫాస్ట్ పథకం యొక్క విధి విధానాలు వెంటనే ప్రకటించాలని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలనే డిమాండ్స్ తో పట్టణంలో ప్రధాన 5 కూడళ్లలో ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టిన యువకులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి ఆకతాయిలు చాలా మంది ఉన్నారని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ టి ప్రభాకర్ రావు కోరారు. కేసీఆర్ ఖబర్దార్ అని చెప్పి 4th నైట్ 4th 5th ఇంటర్వ్యూ నైట్ మన జిల్లా కేంద్రంలో 5 ఫ్లెక్సీ బ్యానర్స్ జరిగింది. మరోవైపు కలకలం రేపిన పోస్టర్ల వ్యవహారంలో ఆగంతకులను అరెస్టు చేయడంతో సస్పెన్షన్ వీడింది. ఆకతాయిల వేధింపులకు ఓ వ్యవస్థ బలైంది. రంగారెడ్డి జిల్లా గట్కేసర్లోని అన్నోజిగూడలో బతుకు తెరువు కోసం రాజస్థాన్ నుండి వచ్చిన 2 భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా బార్లో పనిచేస్తున్న 3 యువకులు పెళ్లైన ఆ వివాహితను ఏడిపించారు, వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఉరేసుకుని చనిపోయింది. అయితే ఆకతాయిల వేధింపులతో గతంలో మృతురాలి భర్త వారిని హెచ్చరించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. పోలీసులు 3 నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 3 लड़के परेशान कर रहे थे, की वजह से परेशान होकर उन्हें फांसी क्या कहा है? फांसी खा ली। बोला है क्या 3 लड़के सुधारे बोल के? हाँ, 2 दिन से पहले बोले 3 लड़के परेशान कर रहे थे। परेशान होने की वजह से फोन नंबर तो बोल रहे, हाथ पकड़ रहे थे, परेशान कर रहे थे, इशारे कर रहे थे. ఆ తలల విలువ అక్షరాల 1,52,00,000 రూపాయలు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 రాష్ట్రాలు కలిపి నిర్ధారించిన ధర. మోస్ట్ వాంటెడ్ అంటూ ప్రకటనలు చేశాయి, పోస్టర్లను అంటించాయి. అయితే కోట్ల రూపాయల విలువైన ఆ మోస్ట్ వాంటెడ్లు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెమటలు పట్టిస్తూ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తూ పోలీసులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తూ అండర్ గ్రౌండ్ లో ఉంటున్న మావోయిస్టు నేతలు అక్కిరాజ హరగోపాల్ అలియాస్ ఆర్కే ఒకరైతే, జనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న మరొకరు. వీరిని పట్టుకున్నా, వీరి సమాచారాన్ని తెలియజేసినా నగదు పారితోషకం ఇస్తామంటూ ఒరిస్సా రాష్ట్రం నారాయణపట్నం బ్లాక్ కంబారి పంచాయతీలోని బీరీపురం, బుగ్గాం గ్రామాలతో సహా అనేక మారుమూల గ్రామాల్లో ఆర్కే జంపన్న ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు అందించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ 50 లక్షలు, ఛత్తీస్గఢ్ 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలు 25 లక్షల చొప్పున, జార్ఖండ్ ప్రభుత్వం 12 లక్షలు వేసి 1,52 లక్షల రూపాయలను ఒక్కొక్కరి తలపై ప్రకటించాయి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క రాష్ట్రమైనా ఒక ప్రకటన చేస్తే అది సర్వసాధారణం. కానీ 5 రాష్ట్రాలు కలిసి మావోయిస్ట్ కదలికలు అధికంగా ఉన్న ఒరిస్సాలోని నారాయణపట్నం బ్లాక్ లో ఈ తరహా పోస్టర్లు గోడలకు అతికించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న రెడ్ అలర్ట్ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మేడిపల్లి పిఎస్ పరిధిలో పలు షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ లలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అనోటిక్స్ కాంప్లెక్స్ లోకి పోలీసులు ఆయుధాలతో వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోయారు. మఫ్తీలో ఉన్న బాంబ్ స్క్వాడ్ పోలీసులు కాంప్లెక్స్ లో కలి తిరిగిన సిబ్బంది గుర్తించకపోవడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పెట్టుకోలేదు
చెక్ చేసినాం. ఎట్లా అంటాం సార్ కాదని లైవ్ గా రెడ్ అలర్ట్ హై అలర్ట్ సందర్భంగా సిపి సైబరాబాద్ గారి ఆదేశాల అనుసారం మేము స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ ఈ డకా ఆపరేషన్ చేసి వీళ్ళని అలర్ట్ చేయడానికి ఈ ఆపరేషన్ చేస్తున్నాము. ఈ సెక్యూరిటీ విషయంలో ఏ ల్యాబ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎత్తి చూపించుకుంటూ తర్వాత వాళ్ళని ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి ల్యాబ్ జరగకుండా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇది సేమ్ ల్యాబ్స్ కింద రిపీట్ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి సిపి గారి ఆదేశాలు మాకు. కాబట్టి వీళ్ళని ఫస్ట్ టైము నోటీసులు ఇస్తాం, తర్వాత ఈ సేమ్ ల్యాబ్స్ మళ్ళీ కంటిన్యూ కాకుండా జాగ్రత్త పడమని వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైబరాబాద్ కమిషనరేట్లో మా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి మేము ఈ డకా ఆపరేషన్ చేసుకుంటూ వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడతానని విధి నిర్వహణలో ఎటువంటి పక్షపాతం చూపించనని ఉద్యోగంలో చేరిన ఓ కానిస్టేబుల్ వ్యభిచార గృహాల్లో ఉంటూ మద్యం సేవిస్తూ రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది. వన్ టౌన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకయ్య చిలకలూరిపేట సిఆర్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంలో తప్పతాగి చుట్టుపక్కల వారిని రోజు ఇబ్బందులు పెట్టేవాడు. ఇదే కోవలో బుధవారం సాయంత్రం మందు తాగిన వెంకయ్య రోడ్డుపై వెళ్లే వారిని నోటికొచ్చినట్లుగా తిట్టుకున్నాడు. ఈ విషయంపై బాధితులు చిలకలూరిపేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే వెంకయ్యను తీసుకురావడానికి కానిస్టేబుల్ వెళ్లినా వెంకయ్య నేను రానట్టు భీష్మించాడు. పైగా విషయాన్ని కవర్ చేస్తున్న మీడియాను ఇష్టం వచ్చినట్లుగా దూషించాడు. చివరికి అతి కష్టం మీద వెంకయ్యను స్టేషన్ కు తీసుకువెళ్లారు. కోనసీమలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. వారి ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. వారు ఆడిందే ఆట, పాడిందే పాట. నియమ నిబంధనలు గాలికొదిలేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని అన్వేషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. కోనసీమలో మట్టి బంగారంగా మారింది. ఇటీవల మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధానంగా కోనసీమలోని పి గన్నవరం పరిసరాలలో ఈ అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ముంగండు గ్రామంలో ప్రస్తుతం మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. రైతు పొలాల్లో మట్టి తవ్వకాలకు ముందస్తు రెవెన్యూ అధికారుల అనుమతి కావాలి. అయితే ఎటువంటి నిబంధనలు పాటించకుండా భారీగా లోతు తవ్వడంతో తమ పొలాలకు ఇబ్బంది ఏర్పడుతుందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను ఇంకా నేను తవ్వకండి కూడా నేను చెప్పలేదండి. అయితే నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు జరపాలని అధికారులు చెబుతున్నారు. ఏ ప్రాంతంలో మట్టి తవ్వినా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అధికారులు అంటున్నారు. వాటర్ ట్యాంక్ మొత్తం మీద మట్టి జరాయితీ భూమిలో తవ్వుతున్నట్టుగా కంప్లైంట్ వచ్చింది. సో దానికోసం వాళ్ళు కూడా పర్మిషన్కి అప్లై చేశారు. మనం చెప్పిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత పర్మిషన్కి అప్లై చేశారు. దాని మీద ఎంక్వైరీకి ఆర్ఐని అగ్రికల్చర్ ఆఫీసర్ని పంపించాము. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని నిబంధనల ప్రకారం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈలోగా పని ఆఫ్ చేయమని అయితే చెప్పాము. అయితే మరోవైపు మట్టి మాఫియాకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. కోనసీమలో నకిలీ ఎరువుల వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుంది. బ్రాండెడ్ కంపెనీలు ఎరువుల బ్యాగ్లతో నాసిరకం ఎరువులను నింపి భారీ విక్రయాలు చేపడుతున్నారు. విజిలెన్స్ అధికారుల దాడులతో ఈ దందా బయటపడింది. కోనసీమలో గత కొంతకాలంగా నకిలీ ఎరువుల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. పేరు పొందిన నాగార్జున, కోరమండల్, గ్రోమోర్ ఇలా పలు ప్రధాన కంపెనీల పేరు కలిగిన ఖాళీ సంచులలో ఖరీదు తక్కువ నాసిరకం ఎరువులు రీసైకిల్ చేసి అమ్ముతున్నారు. ఈ దందా గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. అయితే అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామానికి చెందిన వెంకటేష్ ఫెర్టిలైజర్స్ షాప్ యజమాని ఈ నకిలీ వ్యవహారం చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గోడౌన్ లో నిల్వ చేసిన నకిలీ ఎరువులు, ఖాళీ సంచులు, ప్యాకింగ్ మిషన్లు గుర్తించి స్వాధీనం పరుచుకున్నారు. ముమ్మిడివరం దగ్గర మహిపాల్ చెరువు అనే విలేజ్ లో ఒక అతను డీలర్ అనే మన ఫెర్టిలైజర్ డీలర్ విశ్వనాథరాజు అనే అతను
అక్రమంగా ఎరువుల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి సమాచారం వచ్చింది మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజమండ్రికి. ఆయన డీలర్ ఉన్నది మాత్రం ఊళ్ళో ఉంది, ఒక చిన్న షాప్ ఉంది. కానీ ఆయనకి ఈ పొలాల్లో అక్రమంగా గోడౌన్లో రన్ చేస్తూ ఈ బ్రాండెడ్ ఎరువులు అంటే గ్రోమోర్ కంపెనీ ఎరువులుగా వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తున్నారు. 400 లీటర్ని 800కి, అదేవిధంగా 900 లీటర్ని 1400 రూపాయలకి అట్లా అమ్మేస్తున్నారు. ఎంక్వైరీలో కూడా రూఢి అని చెప్పి తెలుస్తోంది మనకి. కాబట్టి ఇతని మీద తగిన చర్య తీసుకోవడానికి. అయితే ఈ షాపు నుంచి రైతులతో పాటు పలు గ్రామాలకు ఎరువులు సరఫరా అవుతాయి. అరువులు ఇవ్వడంతో ఈ వ్యవహారం తెలియక కొనుగోలు చేసేవారమని రైతులు చెబుతున్నారు. మొత్తంలో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జమ్నీ న్యూస్. నాన్నగారికి నేలని అంటి పెట్టుకుని ఉండటం అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం ప్రతిదీ ట్రై చేసి వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ సన్ గ్లో. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం, కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. చర్మం ఎంత శుభ్రంగా ఉంటుందంటే సహజంగా మెరుస్తుంది. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం, పూర్తిగా ఉచితం. త్వరపడండి. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. దేవుని నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. 8 మంది పార్టిసిపెంట్స్ 15 lakhs క్యాష్ ప్రైజ్ కోసం పోటీ. అలరించేసేయండి అంత. స్టేజ్ ఇస్ యువర్స్. ఎవరు ఆ 15 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్. బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ సరఫరా జోరుగా సాగుతోంది. వడ్డది ముడుగుల సమీపంలో ఆటోలో తరలిస్తున్న 28 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతాల నుండి విశాఖకు తరలిస్తున్న 2 నిందితుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అసలు నిందితులను పోలీసులు పట్టుకోవడం లేదని, చిన్నా చితగా వాళ్ళని పట్టుకుని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అక్రమ రవాణాను అరికడతామంటున్నారు. కోడూరు నుంచి విశాఖపట్నంకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మెయిన్ రోడ్డు అయినటువంటి సురవరం గ్రామం దగ్గరలో పట్టుకున్నామండి. ఒక ఆటో సీజ్ చేసాం. ఆటో నెంబర్ వచ్చి KP 31 TW 610. అందులో 2 వ్యక్తులు ఉన్నారని 2 వ్యక్తులను అరెస్ట్ చేసాం. వీళ్ళు కోడూరు గ్రామానికి చెందినటువంటి ఎలమంచి రామకర్రావు అనే వ్యక్తి దగ్గర నుంచి కొన్నట్టు వాళ్ళు సాక్షులు చెప్పారండి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వెల్లడిస్తాం. దీని విలువ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 58,000. శాస్త్రాన్ని నమ్ముకున్న వారికి విజయమే వర్తిస్తుందని నిరూపిస్తూ పక్షి కుక్కడ శాస్త్రాలు పందగాళ్ల పాడ్డ లక్క మారింది. వారాలు, తిథులు, నక్షత్రాలు మనుషులకే కాదు కోళ్లకు ఉంటాయని అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పందెంగాళ్లు. ఉండడమే కాదు దానికో ప్రత్యేకంగా గ్రంథమే లభించిందని ఉద్ఘాటించారు. సంక్రాంతి కోడి పందాలకు ఈ గ్రంథమే ఆధారమని నొక్కి వక్కానిస్తున్నారు. ఏ కోడి ఎప్పుడు గెలుస్తుందో ఇట్టే చెప్పేస్తున్నారు కోడి పందెం రాయుడు. దీనిపై జమ్నీ న్యూస్ ప్రత్యేక కథనం. పంచపక్షి శాస్త్రం కేరళ రాష్ట్రంలో లిఖించబడిన ఈ గ్రంథం అత్యంత పురాతనమైనది.
ఈ పక్షి శాస్త్రాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పకూడదంటూనే ఉపదేశించినట్లు గ్రంథకర్త సోమయ్య పేర్కొన్నాడు. పక్షుల యొక్క భూత భవిష్యత్ వర్తమానం గురించి, పక్షుల యొక్క మరణశాసనం గురించి తెలియజేస్తుంది. పక్షి శాస్త్రమైనప్పటికీ కోళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కోడి జాతి లక్షణాలను బట్టి నెమలి, కాకి, డేగ, గూబ, కోడిగా నామకరణం చేశారు. ఏ వారంలో ఏ కోడి గెలుస్తుంది, ఏ గడియల్లో దానిని యుద్ధరంగంలో దించాలనేది ఈ గ్రంథంలో సవివరంగా పేర్కొన్నారు. గ్రంథానుసారం పందాల్లో కోళ్లు గెలుస్తాయని పందెగాళ్ల విశ్వాసం. అందుకే ఈ గ్రంథం అంటే వారికి పంచప్రాణాలు. సంక్రాంతికి ముందు వారాలు తిథులు లెక్కించి కోళ్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వాటికి తగిన తర్ఫీదు ఇస్తారు. గ్రంథంలో పేర్కొన్న వైరు జాతితోనే పందెం కాస్తారు. కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందాల్లో ఆ మాత్రం జాగ్రత్త ఉండాలంటారు పందెంగాళ్లు. ఈ గ్రంథాన్ని నమ్ముకుని బరిలోకి తన కోడిని దింపితే ఇక లాభాల బాటేనని వారి నమ్మకం. లేకుంటే పందెంలో తన కోడి మట్టి ఖర్చుకుపోతుందని తప్పకుండా పక్షిశాస్త్రాన్ని చూసుకుని మరీ బరిలోకి దింపుతుంటారు. అయితే పక్షిశాస్త్రం అందరికీ తెలియదంటారు పక్షిశాస్త్ర పండితులు. ఇది కొంతమందికే తెలుసని, తెలుసుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్క పందిగానికి తమ శాస్త్రాన్ని ఉపదేశించమని పండితులు చెబుతున్నారు. అంతేకాదండోయ్, పక్షి శాస్త్రంతో పాటు కుక్కుట శాస్త్రం కూడా కోడి పందాలకు మరో విజయ మార్గంగా మారింది. ఈ శాస్త్రం వైపే ఎక్కువగా పందెంగాళ్లు మక్కువ చూపుతున్నారు. ఒకవేళ అందరూ శాస్త్రాన్ని తెలుసుకుని గడియలు, జాతి అన్ని శాస్త్రం ప్రకారం చూసుకుని కోడిని బరిలోకి దింపితే విజయం మరి ఎవరిని వరిస్తుందంటే అది వారి లక్ పైనే ఆధారపడి ఉంది. ఏదేమైనప్పటికీ పేరు మోసిన కోడి పందెపు రాయుళ్లు మాత్రం శాస్త్రాలను నమ్ముకుంటే తిరిగేలేదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. కోట్లాది రూపాయలతో జరిగే ఈ కోడి పందాలను మరి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి శాస్త్రయుక్తంగా నిర్వహించడం కూడా జరుగుతోంది. అయితే ఈ కోడి పందాలుకి మరి ప్రత్యేకమైనటువంటి ఒక కుక్కుట శాస్త్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోడి పుంజుల శాస్త్రం అని కూడా అంటారు. ఈ కోడి పుంజులను ఏ విధంగా పెంచాలి, ఏ సమయాల్లో కోడి పందాలకు ఏ రకాల కోడి పుంజులను బరిలో దించాలనే దాని మీద ఒక శాస్త్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఇక్కడ ఫాలో అవుతూ ఈ ఒక కోట్లాది రూపాయల చేతులు మరి ఈ కోడి పందాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే దాని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ శాస్త్రయుక్తంగా కోడి పందాలు నిర్వహించే ఈ పందెం రాయుళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారన్న దాని గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ కోడి పుంజుల శాస్త్రం ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది, అలా ఏంటిది? కుక్కుట శాస్త్రం అనేది పాత పురాణం నాటి నుంచి ఉందండి. దీంట్లో ఏ నక్షత్రంలో ఏ కోడి పోట్లాడద్ది, ఏ కోడి ఫ్రీగా ఉంటది, ఏ కోడి నక్షత్రానికి ఏ కోడి బాధపడద్ది అనేది ఆ కుక్కుట శాస్త్రంలో రాసి ఉంటదండి. రికగ్నైజ్డ్ గా కొన్ని కాకి, నెమిలి, డేగ ఇలా కోళ్ళు ఉండటం వల్ల ఈ నక్షత్రంలో ఈ కోడి బాగా దెబ్బలాడుద్ది, ఈ డేగ దెబ్బలాడుద్ది, ఈ నెమిలి దెబ్బలాడుద్ది అనేవి ఉంటాయండి. దాన్ని బట్టి కోడి పందెం వేస్తామండి. చూడండి, మనుషులకు మరి పంచాంగం ఏ విధంగా ఉంటుందో, తిథులు, అలాగే దీన్ని కూడా ఏ విధంగా నిర్వహించడం జరిగింది? మనిషికి పంచాంగం మన శాస్త్రం ఎలా వాడతామో కోళ్ళకి కూడా మేము కుక్కుట శాస్త్రాన్ని అలాగే వాడతామండి. ఏ నక్షత్రంలో ఏ కోడి బాగా దెబ్బలాడుద్ది, ఏ నక్షత్రంలో ఏ కోడి బాగా దెబ్బలాడుద్ది అనుకుంటాం ఆ కోళ్ళని తీసుకెళ్లి మేము పందాలక. ప్రధానంగా ఈ కోడి పుంజులు ఏ రకాలు ఉన్నాయి? కాకి, నెమిలి, డేగ, పచ్చకాకి, పర్ల ఇలా 8 రకాలు 9 రకాల కోళ్ళు ఉన్నాయండి. ఇది కుక్కుట శాస్త్రం ఆధారంగా ఈ కోడి పందాలను నిర్వహించడం జరుగుతుందని, ఏ సమయాల్లో ఏ పుంజు బరిలో దింపితే విజయం సాధించవచ్చు ఆ పుంజులని బరిలో దించడం జరుగుతుందని ఖచ్చితంగా పంచాంగం, కోడి పుంజుల పంచాంగం అనుసారంగానే మరి ఈ కోడి పందాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా పేర్కొంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో రామాంజలి, జెమిని న్యూస్, ఏలూరు. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. బాలికలు, మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. 14 ఏళ్ల మతిస్థిమితం లేని మైనర్ బాలికపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణమైన సంఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులిద్దరూ కూలీ పనులు వెళ్లడంతో ఇద్దరు ఇంట్లో లేని సమయం తెలుసుకున్న ఆ మానవ మృగం మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సాయంత్రం ఇంటికొచ్చాక తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికలను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేని తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డ కామానుడికి శిక్ష విధించాలని తల్లి డిమాండ్ చేసింది. పిల్ల దగ్గర ఉండడండి, పిల్ల దగ్గర ఉండాక నా గొడ్డలు తీసుకొని ఊరుకుతుంటే నా కళ్ళు తిరిగి పడిపోయాను. ఇదే జరిగింది. ఎప్పుడమ్మా ఇదే జరిగింది? 1 గంటప్పుడు. కడప జిల్లా బద్వేల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూరి సుమారు 2 లక్షల విలువ చేసే బంగారం, 3 కేజీల వెండితో పాటు 10,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.
కడప జిల్లా బద్వేల్పట్నంలో ప్రధాన రహదారిపై నెల్లూరు రోడ్లోని ఓ ఇంట్లో దొంగలు పడి సుమారు 2 లక్షల రూపాయల విలువైన బంగారం 3 కేజీల వెండితో పాటు 10,000 రూపాయల నగదును చోరీ చేశారు. పట్నంలోని నెల్లూరు రోడ్లో నివాసం ఉంటున్న మెంటా సునీల్ తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్య నిమిత్తం ఈ నెల 6వ తేదీన ఇంటికి తాళాలు వేసి తిరుపతి వెళ్లారు. తాళాలు వేసిన ఇంటిని గమనించిన దుండగులు తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు పగలగొట్టి బీరువాలో దాచుకున్న సుమారు 2 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. ఉదయాన్నే పాలు పోసే వ్యక్తి రావడంతో ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి అనుమానం వచ్చి పైకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటం, వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంను రప్పించి విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన కొన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. అమలాపురంలో 4 మైనర్ విద్యార్థులపై అత్యాచారం చేసిన నిందితుడు రెడ్డి సూర్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని నారాయణపేటలోని లాల్ బహదూర్ శాస్త్రి మున్సిపల్ పాఠశాలలో 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న మైనర్ బాలికలను చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి సూర్యనారాయణ లోపర్చుకుని 6 నెలలుగా అత్యాచారం, లైంగిక వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో తల మీద కొట్టి చంపారు. గ్రామ శివారులోని సాగర్ కెనాల్ ప్రక్కన మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఒంగోలు రైస్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న సతీష్, సుప్రజలు విజయవాడలోని అమ్మవారి గుడిలో డిసెంబర్ 17వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్య కిడ్నాప్ కు గురైందంటూ ఒంగోలు 1 టౌన్ లో బాధితుడు మాదాల సతీష్ ఫిర్యాదు చేశాడు. సుప్రజ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమెను తల్లిదండ్రులే కిడ్నాప్ చేయించారని సతీష్ అనుమానం కలగడంతో ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామ సమీపంలోని ఆస్నాథ్ రోడ్ లో సర్వే నెంబర్ 869లో గల ప్రభుత్వ భూమిని తబస్సం అనే మహిళ సుమారు 2 ఎకరాలు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించింది. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినా అక్రమ కట్టడాలు కొనసాగిస్తోంది. రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు ఆపే ప్రయత్నం చేస్తే అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వ్యక్తి జీవించినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి ₹1 కోటి భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ మాఫియాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో కూలి పనికి వెళ్లిన గంగాధర్ అనే రైతు కూలి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కూలి పనికి వెళ్లిన గంగాధర్ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని కొందరు, ఎద్దు పొడిచి చనిపోయాడని మరికొందరు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా మహదేవ్పూర్ గ్రామానికి చెందిన పాషా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి పోలీసుల వైఖరే కారణంగా పాషా తెలిపాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జంబీ న్యూస్. నమస్తే.